దేవుని నామునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఈ విధమైనటువంటి సహవాసమును, ఈ విధమైనటువంటి ధన్యకరమైన పరిస్థితిని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కోట్లాను కోట్ల కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరిని బట్టి ప్రభు మీకు అనుగ్రహించినటువంటి క్షేమమును బట్టి, ఆరోగ్యమును బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థించువాడనై భారము కలిగి ఉన్నాను. దేవుని ఘనమైన నామునకు మహిమ కలుగునుగాక. మన మీద ఆయన కృప ఎల్లవేళ సమృద్ధిగా కుమ్మరించబడి ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరచునుగాక. మరి ఇక లేఖన భాగమును మనము ధ్యానం చేసుకోవడానికి ముందుగా కొద్ది నిమిషాలు నాతో పాటు మీరు ప్రభు యొక్క సహాయం కొరకై, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతల కొరకై నాతో కలిసి మీరు ఏకీవించాలని కొద్ది నిమిషాలు ప్రార్థించుటకు దేవుని ఆత్మ మనలను సిద్ధపరచున్నట్లుగా మీరు నాతో పాటు ఆమేననే ముద్ర వేసి ఏకీభవించి సన్నిధిలో సహకరించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకొనండి, నాతో ఏకీవించండి. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభువా. అయా ఇదిగో ఈ కఠినమైన ప్రతికూల సమయములలోనైనా అయా ఏ తెగులును నీ గుడారము సమీపించదని మాతో పలుకుచు, అయా కృప సమృద్ధిగా మా మీద కుమ్మరించుచు, అయా నీ కాపుదల సంరక్షణ అయా మా పట్ల మీరు కనుపరుస్తున్నైనా అయా నీకు గొప్ప శ్రేష్టమైనటువంటి సైన్యములు మమ్మలను భద్రపరుస్తూ ఈ విధంగా ఇదిగో నేను స్తుతించే ధన్యతను మాకు ఇచ్చినందులకు వందనాలు. అయా గత దినాలలో అనేకమైనటువంటి సందర్భాల్లో మీరు మాతో సమృద్ధిగా దావీదు దండును గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయా ఇదిగో కంటిన్యూషన్లో ఈ యొక్క క్రమముగా ఇంకా ముందుకు కొనసాగేటటువంటి క్రమంలోనైనా మరొకసారి దావీదు దండులో ఉన్నటువంటి విశేషతలను మాకు తెలియపరచుటకు అయా నీ దాసును మీరు సిద్ధపరిచినందులకు వందనాలు. నీ చిత్తానుసరమైన ప్రత్యక్షతలు బయలుపరిచి నా జ్ఞానమును మరుగు చేసి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందునట్లుగా ఈ వాక్యము వినుచున్న వారందరూ కూడా దీవెన ఆశీర్వాదములు మరియును దేవుని సంఘం అనేటటువంటి సైన్యములో వారు సిద్ధపడి యుద్ధమునకు సిద్ధపడగలిగినటువంటి సైనికుల వలె అయా ఇదిగో నేను ఒక గొప్ప ప్రత్యక్షతను పొందుకొని బలపడడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలండి. దయచేసి మనము క్రమముగా ధ్యానము చేస్తున్నటువంటి దావీదు దండు దేవుని యొక్క మహాసైన్యముగా ఎలాగూ మార్చబడవలెనని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదో ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు తన చిత్తమును కొనసాగించుచున్న ఆ పరంపరలో మనం ఈ విధమైనటువంటి ఒక చక్కటి సమయానికి మరొక చక్కటి ఉపదేశమును వినడానికి ప్రభు సహాయం చేశారు. దయచేసి మనం ధ్యానము చేస్తే మొదటి ప్రసంగములో దావీదు యొక్క దండు దేవుని మహాసైన్యముగా మార్చబడాలని ఒక ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క సైన్యం ఎలాగున్నదో దేవుని యొక్క సైన్యములో ఉన్నటువంటి 5 శ్రేణుల గురించి మనము మాట్లాడుకుని ఉన్నాం. దేవుడు ఎవరెవరిని తన సైన్యముగా ఆయన పరిగణిస్తూ ఉన్నాడో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. తదుపరి పార్ట్ 2 రెండవ ప్రసంగంలో మనం మాట్లాడుకున్నాం. ఇదిగో దావీదు యొక్క దండు ఎలా ఉన్నది, దావీదు దండు ఎంత బలహీనంగా ఉన్నది, దావీదు దండుకి ఎవరు సహాయం చేస్తూ ఉన్నారు, సహాయం చేయటం వల్ల దావీదు దండు ఏ విధంగా ఒక పరాక్రమ సింహపు గుండె కలిగినట్టు వారు కూడా ఆ దావీదు దండును చూడగానే దిగులు ఎలా చెందుతూ ఉన్నారు అనేది కొద్ది మాటలు మనం పోయినటువంటి ఉపదేశంలో మనం వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. మరి ఇప్పుడు దావీదు దండు దేవుని యొక్క మహాసైన్యంగా మార్చబడేటటువంటి ఈ క్రమంలో ఒక ఘనమైన శ్రేష్టమైనటువంటి ధన్యకరమైనటువంటి ఉపదేశాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అదే చూద్దాము. మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము. మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము మన అనుదిన ధ్యానాంశము 22వ వచనం చూద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చి చుండిరి. ఈ మూల పాఠంలో మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మొదటి దినవృత్తాంత గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి 22 వచనాల వరకు ఒక భాగముగాను, 23 నుండి 40వ వచనం చివరి వచనం వరకు రెండవ భాగంగాను మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే ఈ భాగాన్ని లేదంటే ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదవగలిగితే అందులో 7 సార్లు దావీదు యొద్దకు ఇంకా అనేక మంది వచ్చి చేరునట్లుగా 7 సందర్భాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే
చేరిన వారు దావీదు దగ్గరికి చేరినప్పటికీ కూడా, అయితే దావీదు ఈ అధ్యాయంలోనే వివిధ స్థలాలలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, వివిధ స్థలాలలో తన దాగుని ఉన్నప్పుడు, వివిధ స్థలాలలో తన సంచారం చేస్తున్నప్పుడు, ఆయా స్థలాలకి ఆయా ప్రజలు వెళ్ళి, ఆయా సైనికులు వెళ్ళి, లేదంటే ఆయా దండు దావీదు యొద్ద దండుగా మార్చబడడానికి దేవుని చిత్తములో ప్రణాళికలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆయా స్థలాలలో, అంటే దావీదు ఏ ఏ స్థలాలలో ఉన్నాడో ఆయా స్థలాలకు వెళ్ళి చేరినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ప్రధానంగా ఈ అధ్యాయంలో 2 ప్రాంతాలు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. ఒకటి సిగ్లగు, రెండవది హెబ్రోను. సిగ్లగు అనేటటువంటి ప్రాంతములో దావీదు తను సంచారం చేస్తూ ఉన్నప్పుడు, తను అక్కడ నిలిచి ఉన్నప్పుడు, ఈ సిగ్లగు అనేటటువంటి ప్రాంతంలో మొదటి దినవృత్తాంత గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 22 వచనాల వరకు చూస్తే, సిగ్లగు అనేటటువంటి ప్రాంతంలో దావీదు ఉన్నప్పుడు దావీదు యొద్దకు అనేక మంది వచ్చి చేరినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఈ సిగ్లగు అనేది ఏంటంటే, ఇది ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణము. అనగా ఫిలిస్తీన్ల దేశం అనగా అది దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలని, అది లోకమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు లోకమునకు సాదృశ్యమైనటువంటి సిగ్లగు అనేటటువంటి ఆ ప్రాంతంలో దావీదు నిలిచినప్పుడు, అంటే తన స్థితిని బాగోని పరిస్థితుల్లో దావీదు నిలిచినప్పుడు అక్కడికి వచ్చి చేరిన వారు కొంతమంది. అయితే అదేవిధంగా రెండవ భాగం కూడా చూస్తే, అదే అధ్యాయము 23వ వచనం నుండి 40వ వచనం వరకు ధ్యానం చేస్తే, అక్కడ హెబ్రోను అనేటటువంటి ప్రాంతంలో దావీదు నిలిచినప్పుడు, హెబ్రోను ప్రాంతంలో దావీదు ఉన్నప్పుడు దావీదు దగ్గరికి వచ్చి చేరిన వారు కొంతమంది ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కనుక ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా మనకు అర్థమయ్యే రీతిగా ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి, సిగ్లగులో దావీదు ఉన్నప్పుడు దావీదు యొద్దకు వచ్చి దావీదు దండులో చేరిన వారు. రెండవది, హెబ్రోనులో దావీదు ఉన్నప్పుడు దావీదు యొద్దకు వచ్చి దావీదు దండులో చేరినవారు. అయితే హెబ్రోనులో అనేది మన క్రమంగా ముందుకు వెళ్ళే క్రమంలో అది మనకి ఎదురవుతుంది కనుక, మొట్టమొదటిగా సిగ్లగులో దావీదు దగ్గర ఎవరెవరు వచ్చి చేరారు, ఎటువంటి వారు, వారు ఏ విధమైనటువంటి తర్ఫీదు, దావీదు యొక్క సైన్యములు దావీదుకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏ విధంగా పంపించాడు, లేదా వారిని ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తర్ఫీదు ఇచ్చాడు అనేటటువంటి ఒక అధ్యయనాన్ని మనం గమనిస్తే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేద్దాం. సిగ్లగులో ఉన్నటువంటి దావీదు దగ్గరికి అనేక మంది వచ్చి చేరిరి. వారు ఎలాంటి వారు, వారు ఎట్లాంటి పరాక్రమశాలులు అనేది ఈ యొక్క ప్రసంగంలో మనము ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. శ్రద్ధగా గమనిస్తే మొదటిగా ఎవరు వచ్చారో చూద్దాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఎవరు వచ్చారో చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం అదే అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి సహాయం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మొదటి మాట కూడా చూస్తే, దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా, సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిగ్లగునకు వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సిగ్లగులో దావీదు యొద్దకు వచ్చిన వారిలో ప్రథమముగా బెన్యామీనీలు, అనగా దావీదును శత్రువుగా భావిస్తున్నటువంటి ఆ యొక్క సౌలు యొక్క కుటుంబీకులుగా, సౌలు యొక్క గోత్రికులుగా అక్కడ మనకి కనబడతా ఉన్నారు. వీరు సిగ్లగు అనేటటువంటి లోకమునకు సాదృశ్యమైన ఆ యొక్క సిగ్లగు ప్రాంతంలో దావీదు నిలిచినప్పుడు అక్కడికి వచ్చి చేరారంట. వీరిలో ఎలాంటి పరాక్రమ క్రియలు ఉన్నాయి, వీరిలో ఎలాంటి యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయి అని అక్కడ చూస్తే 2వ వచనంలో అంటున్నాడు, వీరు విలుకాండ్రును కుడి ఎడమ చేతులతో ఒడిసెల చేత రాళ్ళు రువుటకు వారు సమర్థులైన వారుగా ఉన్నారని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. వీరు మొదటి ఎవరంటండి, కుడి ఎడమ చేతులతో ఒడిసెలను సమర్థవంతంగా విసరగలిగినటువంటి ఇక యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వారుగా ఈ యొక్క బెన్యామీను గోత్రికులు ఉన్నారు. వీరు దావీదు దగ్గరికి వచ్చి చేరారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి, వారి కుడి చేతిలోను ఎడమ చేతిలోను ఏమున్నాయంటండి, ఒడిసెలలు ఉన్నాయంట. ఒడిసెల విద్య దావీదుకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఒడిసెల చేత ఒక పరాక్రమశాలిని, లేదంటే ఒక బలాఢ్యుడిని, జీవము కలిగిన
జీవము కలిగిన దేవుని నామం పేరట మట్టి కనిపించినటువంటి విద్య అదేంటంటే దావీదు దగ్గర ఉన్నటువంటి ఒడిస్సెల విద్య. ఇప్పుడు ఇలాంటి దావీదు దగ్గరికి ఒడిస్సెల విద్య తెలిసిన వారే వచ్చారంట. వారు ఎలాంటి వాళ్ళంటే కుడి చేత్తోను ఎడమ చేత్తోను కూడా చాలా నేర్పరితనంగా నైపుణ్యతనంగా వారి మీదకి ఒడిసెలను, శత్రువు మీదకి ఒడిసెలను విసరగలిగి, ఒడిసెల చేత రాళ్లను విసరగలిగి శత్రువును మట్టు కనిపించగలిగేటటువంటి ఒక పరాక్రమశాలులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఏంటి ఇది? కుడి చేతిలో ఉన్న ఒడిసెలేంటి, ఎడమ చేతిలో ఉన్న ఒడిసెలేంటి? వారు దావీదు బలహీనుడని, దావీదు దగ్గర పిరికి వారు ఉన్నారని, మోసగాళ్ళు ఉన్నారని, అన్యాయస్తులు ఉన్నారని, ఇబ్బంది కలిగిన వారు ఉన్నారని, ఇదిగో ఇంకా దావీదు దగ్గర అప్పులు చేసుకుని తిప్పలబడేవారు ఉన్నారని, దావీదు దగ్గర సమాధానము లేని వారు, నెమ్మది లేని వారు ఉన్నారని, అలాంటి వారందరూ ఉన్నారని వారికి సహాయం చేయడానికి, వారిని బలపరిచి దావీదును కూడా బలపరిచి దావీదుకు ఒక విజయాన్ని అందించడానికి ఇదిగో ఏం చేస్తూ ఉన్నారు? బెన్యామీను గోత్రికులు వారందరూ కూడా వచ్చంట ఒడిస్సెల చేత దావీదుకు సహాయం చేయడానికి వారు సిద్ధపడిన వారుగా. అంటే ఒడిస్సెల ట్రైనింగ్ దావీదు దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. ఎవరి చేత పంపబడ్డారు? గత ప్రసంగంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు దావీదుకు సహాయం చేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడై, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై, దావీదు బలహీనుడిగా ఉన్నాడని దావీదుకు సహాయం చేయడానికి వచ్చినటువంటి వీరు ఒడిసెలను రెండు చేతుల చేత, రెండు కుడి ఎడమ చేతుల చేత ఒక నేర్పరితనంగా ప్రయోగించగలిగిన వారు. ఏంటి ఈ కుడి చేతిలోను ఎడమ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఒడిసెల అనగా అర్థం ఏంటనేది చూస్తే చక్కటి మాట ఉండి చూడండి. 2వ కొరింథీయులకు పత్రిక, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం శ్రద్ధగా చదివితే అక్కడ ఉంటుంది చూడండి. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలమునకు కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి దేవుని నామునకు మహిమ కలుగును గాక. శ్రద్ధగా ఆలోచన చేయండి. కుడి ఎడములు నీతి ఆయుధములు అంటండి. కుడి ఎడములు ఏమున్నాయంటండి? నీతి ఆయుధములు. ఇప్పుడు దావీదు దగ్గరికి, దావీదు సైన్యానికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపినటువంటి ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో, ఈ యుద్ధశూరులు ఎవరైతే ఉన్నారో వారంట కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగినటువంటి వారు. కుడి చేతిలో ఒక నీతి ఆయుధం ఉన్నది, ఎడమ చేతిలో ఒక నీతి ఆయుధం ఉంది. ఏంటి కుడి చేతిలో ఉన్న నీతి ఆయుధం ఏంటి, ఎడమ చేతిలో ఉన్నటువంటి నీతి ఆయుధం ఏంటి అనేది శ్రద్ధగా మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, త్వరగా చూడాలి, సమయం లేదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి దేవుని నామునకు మహిమ కలుగును గాక. ప్రాణాత్మలను కీళ్లకు మూలుగునకు విభజించునట్టుగా దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని నామునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి పిరికివారిని, దావీదు దగ్గర ఉన్నటువంటి అప్పులు చేసుకుని తిప్పలబడేవారిని, దావీదు దగ్గర ఉన్నటువంటి సమాధానం లేని వారిని, దావీదు దగ్గర ఉంటే ఇబ్బంది కలిగేటటువంటి వారు ఎవరైతే బలహీనులు దావీదు దగ్గర ఉన్నారో, దావీదు కూడా బలహీనంగా ఎలాగైతే ఉన్నాడో, వీరిని మొదటగా బలపరచడానికి, రోషము వారిలో పుట్టించడానికి, వారిలో ఉన్నటువంటి అక్కడ ఏం చెప్తున్నాడు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుటకు కండరములలోకి మూలుగులోకి సైతము దూరి ఆ లోపలలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ కూడా బయటకు ఛేదించడానికి, బయటకు తప్పించడానికి కావలసినటువంటి ఒక ఖడ్గము వంటి వాక్యము వీరి యొక్క కుడి చేతిలో ఉన్నదంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు వీరి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి నీతి ఆయుధము ఏంటి అంటే దేవుని ఖడ్గముగా ఉన్నటువంటి వాక్యము. అయితే ఖడ్గము అని పిలువబడేటటువంటి వాక్యము. ఖడ్గము ఎప్పుడు కూడా సున్నితమైనది కాదు. ఖడ్గము ఎప్పుడు కూడా మనకి చక్కటి సౌకర్యాన్ని కలిగించేది కాదు. ఖడ్గము ఎప్పుడు కూడా తెగించడానికే, ఖడ్గం ఎప్పుడు కూడా
అక్కడ నుంచి ఆ కొమ్మను నరికేయడానికో లేదంటే ఆ స్థితి నుండి దాన్ని విడుదల కలిగించడం, అంటే కట్ చేయడానికే ఖడ్గం ఎప్పుడు కూడా. అందుకని దేవుని వాక్యం ఇచ్చింది, ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాడు. తీసి పారవేయడానికి ఏం కావాలి? ఖడ్గం కావాలి, కత్తి కావాలి. ఖడ్గం ఎప్పుడు కూడా ఫలింపని దానిని తీసి పారవేస్తుంది. ఇప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి వారిలో ఫలింపని స్థితి ఏంటో తెలుసా? వారెప్పుడు ఆ యొక్క బలహీనతలోనే ఆలోచన చేస్తూ ఉంటారు. వారు జీవము కలిగినటువంటి దేవుని సైన్యంలో వారు ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచన ఎట్లా ఉంటాయంటే, మా అప్పులు, మా రుణాలు, మా ఆర్థిక పరిస్థితులు, మా అనారోగ్యాలు, ఇవే అవిశ్వాస క్రియలు వారిని ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడంట దేవుని వాక్యము వారి కండరాలలోకి, మూలుగులలోనికి, కీళ్లలోనికి సైతము దూరి వారి హృదయపు తలంపులను కూడా పరిశోధించి వాటిలో ఉన్నటువంటి మాలిన్యాలను, పిరికితనాలను, వాటిలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోక సంబంధమైనటువంటి ఇదిగో ప్రతిష్ఠితము కానిది, ప్రతిష్ఠితను పాడు చేసేది ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా బయటకు తీసుకురాగలిగేటటువంటి కుడి చేత నీతి ఆయుధము వీరిలో ఉన్నదంట. అది ఖడ్గము అని పిలువబడేటటువంటి దేవుని వాక్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దయచేసి గమనించండి. దేవుని యొద్దకు దావీదు యొద్దకు దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఆ సైనికుల చేతిలో, కుడి చేతిలో ఖడ్గము అనేటటువంటి వాక్యము ఉన్నది. ఆ వాక్యము ద్వారా దావీదు దగ్గర ఉన్నటువంటి బలహీనులందరి యొక్క అంతరంగాలలో దాగి ఉన్న బలహీనతలను సైతము ఆ వాక్యము పరిత్యజించి నరికివేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మూలాలన్నిటిలో నుంచి దూరి వాటన్నిటిని పరిశోధించి బయటికి తీసుకొచ్చి ఆ యొక్క ఖడ్గము చేత వాటిని నరికి వారి నుండి వాటిని వేరు చేస్తూ ఉన్నది. ఆ ఖడ్గం అది కుడి చేతిలో ఉన్నటువంటి నీతి ఆయుధం. ఎడమ చేతులు ఉన్నటువంటి నీతి ఆయుధం ఏమిటని శ్రద్ధగా ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 91వ దావీదు కీర్తన చూస్తే చక్కటి మాట అక్కడ ఉంటుంది. 91వ దావీదు కీర్తన 4వ వచనము చూస్తే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన రెక్కలు, కుడి ఎడమ రెక్కలు, ఆయన రెక్కలతో కప్పునప్పుడు ఆయన రెక్కలలో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. డాలు గురించి మనం దీని తర్వాత మనం మాట్లాడుకుందాం డాలు గురించి. దాని ముందు చూస్తే ఆయన సత్యము ఏంటంటే అది ఆయన సత్యము. కుడి చేతిలో ఉన్నదేమో ఖడ్గమను వాక్యము, ఇప్పుడు ఎడమ చేతిలో ఉన్నదేమో సత్యమను వాక్యము. సత్యమను వాక్యం ఏంటి? అంటే ఒక మాట శ్రద్ధగా మనం గమనించాలండి. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే నిజముగాని ద్రాక్షవల్లి కూడా ఉంది కదా. ఆ నిజముగాని ద్రాక్షవల్లి గురించి మోషే చెబుతూ అన్నాడు, సొదొమ ద్రాక్షవల్లి పిచ్చి ద్రాక్షవల్లి, దాని గెలలు చేదైనవి, దాని పళ్ళు పచ్చివి, కారు ద్రాక్షలవి, అది కూడా ద్రాక్షవల్లే. ఎలీషా శిష్యుడు కూడా తన గుణమెరుగక అక్కడికి వెళ్ళి ఆ యొక్క ద్రాక్ష తీగలను తెంపి తెచ్చుకుని తన వంటకమునంతటి కూడా చేదు చేసుకున్నటువంటి పరిస్థితి. దాని గుణమెరిగినటువంటి బోధలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంటారు? సత్యము. అదేవిధంగా తిమోతి పత్రిక శ్రద్ధగా వింటే చూడండి. తిమోతి పత్రిక 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగా. అంటే ఇప్పుడు సత్యవాక్యం అంటే ఏంటి? అక్కడ 4వ అధ్యాయంలోనే 2 నుంచి శ్రద్ధగా చదివితే, వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా
జనులు హితబోధను సహింపరు, దురద చెవులు కలిగిన వారుగా ఉన్నారు. వారుకు తమ స్వంతగా స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఆ కల్పనా కథలను, ఆ యొక్క అనుకూలమైనటువంటి బోధలను, ఆ చెవులకు చక్కగా సంబరమనిపించేటటువంటి మాటలను, సున్నితమైనటువంటి మాటలను, ఆశీర్వాదకరమైనటువంటి మాటలను, అబద్ధపు స్వస్థతలను, అబద్ధపు ప్రవచనములను, అబద్ధపు ఆత్మకార్యాలనేటువంటి దేవుని ఆత్మ ముసుగులో చేసేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పనులు వారికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఖండించరు, అక్కడ బోధించరు, ఉపదేశించరు, బుద్ధి చెప్పరు. గనుక ఎక్కడైతే ఉపదేశిస్తారో, ఖండిస్తారో, గద్దిస్తారో, అది బుద్ధి చెబుతారో అది హితబోధ గనుక, అంటే ఆరోగ్యకరమైన బోధ గనుక ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధను వారు సహించరు. ఎందుకంటే వారి చెవులు దురదైపోయినాయి. అందుకని వారు సత్యమునకు చెవినియ్యక వారు దూరముగా కల్పనా కథలు వింటూ ఉన్నారు. అందుచేత ఎవరెళ్ళో దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు, అయ్యో నా అప్పులు తీరాలి ఎలాగ అంటున్నాడు వాడు. అప్పులు తీరాలంటే ఉన్న మార్గంలోనే నువ్వు కష్టపడితే వెళ్ళిపోతుంది. 4-5 మార్గాలు ఎంచుకోవాలా. ఇలాగెళ్ళు, ఇది చూడు, అది చూడు, అదేది చూడు ఈజీగా వచ్చేలాగా ఉంది, ఇదేది చూడు ఈజీగా వచ్చేలాగా ఉంది. ఎంతకాలం అయ్యా 12,000తో జీతం, ఎంతకాలం 20,000తో జీతం, ఇలాగెళ్ళి చూడు, ఇదిగో ఇది కూడా మార్గం ఉంది, ఇది కూడా మార్గం ఉంది, ఇదో మార్గం ఉంది, అదో మార్గం ఉంది. 4-5 మార్గాలు వాడికి అనుకూలంగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. కానీ సత్యం ఏం చెప్తుంది సార్? దేవుడు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. ఈ మార్గంలోనే నువ్వు ప్రయాసపడు. నువ్వు మొదట నీ కొంచెం స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా నీవు మహాభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం. ఓర్చుకో. ఇదిగో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే నీలో ఉన్నటువంటి వాటన్నిటిని పరిత్యగించుకో, నీలో పరిశుద్ధపరచబడు. ఇదిగో దేవునితో అంటి పెట్టుకునుండు, సహవాసంలో ఉండు అని హితబోధ, సత్యమైనటువంటి బోధ నిన్ను ఖండిస్తూ, బోధిస్తూ నీకు ఉపదేశం చెబుతూ ఉంటుంది. కానీ అది నీకు నచ్చదు. ఇప్పుడు దావీదు దగ్గర ఉన్న వాళ్ళు కూడా అది ఒకవేళ నచ్చకపోవచ్చు. అందుకనే దావీదు దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? కుడి ఎడమ చేతులలో, ఒక చేతిలోనేమో కత్తి, ఖడ్గం అనేటటువంటి వాక్యం పట్టుకున్నారు, ఇంకొక చేతిలోనేమో సత్యము అనేటటువంటి వాక్యము పట్టుకున్నారు. ఆ సత్యము అనేటటువంటి వాక్యం ఏంటంటే అది హితబోధ. అంటే కింద రాయబడి ఉంది హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఏది ఆరోగ్యకరమైన బోధ? ఏదైతే నిన్ను ఖండిస్తుందో, ఏదైతే నిన్ను గద్దిస్తుందో, ఏదైతే నిన్ను బుద్ధి చెబుతుందో, ఈ 3 క్రియలు ఉన్నదే హితమైన బోధ. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, దేవుని నామానికి మహిమ కలుగును. ఈ విధానం లేనిటువంటి సంఘంలో నువ్వు ఉండడం అనవసరం. ఒకసారి ఆలోచన చేయండి. 1,500 2,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటేటువంటి చీర ఏదైతే ఉందో, చీర కోసం మొత్తం ఊర్లో ఉన్నటువంటి బట్టల షాపులన్నీ తిరిగేస్తాం. ఒక షర్ట్ కోసం ఊర్లో ఉన్నటువంటి బట్టల షాపులన్నీ తిరిగేస్తాం. నీ ప్రైస్, నువ్వు పెట్టే ధనానికి అది అనుకూలంగా లేదు, నువ్వు ఖర్చు పెట్టేటటువంటి ఖర్చుకి అది తగినటువంటిదిగా వస్త్రము లేదు అని నీకు అనిపిస్తే నువ్వెన్ని షాపులైనా తిరిగి నీకు నచ్చిందే కొనుక్కుంటావు, నీకు అనుకూలమైనదే. అవి నువ్వు పెట్టే ధనము వృధా అవ్వకుండా, నేను పెట్టే ధనానికి నాకు అంత నాణ్యమైనటువంటి వస్త్రము కావాలని ఎంత జాగ్రత్త తీసుకుంటావు. అది కంపల్సరిగా 4-5 నెలల్లో చిరిగిపోయేది, 4 నెలల్లో రంగు వెలిసిపోతుంది, 4-5 నెలల్లో లేదంటే పాతబడిపోతుంది. మరలా కొత్త దానికోసం చూస్తావు నువ్వు. ఈ 4-5 నెలల దానికోసం ఎంత వెతికి శ్రేష్టమైంది నువ్వు కొంటావు. మరి నీ ఆత్మ కొరకు ఎక్కడ పడితే అక్కడ కలుగంజో తాగేద్దాం. శ్రేష్టమైన ఆహారం వద్దు, బుద్ధి చెప్పే ఆహారం వద్దు, హితబోధ వద్దు, ఆరోగ్యకరమైన బోధ వద్దు. ఎక్కడుంటే అక్కడ. ఒక ఆయన నాతో చెప్తూ ఉన్నాడు, అబ్బో మా సంఘం వాళ్ళండి అలాగండి అబ్బో వాళ్ళంతా వాక్యానికి వేరేగా ఉంటుందండి అయ్యారు. అసలు వాక్యానుసారంగానే ఉండదు, మనసు చాలా నొచ్చుకుంటుందండి, చాలా బాధ కలుగుతున్నది. అతనిలో ఉన్న ఆత్మ మంచిదే, ఆ వాక్యాన్ని తట్టుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకని? దేవుని వాక్యం ఉన్నట్టుగా అక్కడ చెప్పటం లేదు కనుక. అప్పుడు నేను అన్నాను, నువ్వు అంత బాధపడిపోయి నొచ్చుకునేలాగా లోతు కూడా అట్లా చేశాడు. మనస్సాక్షిని చంపుకుని అతను నీతిమంతుడు అయ్యుండి కూడా అక్కడే ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రాలోనే ఉండడానికి ఇష్టపడ్డాడు, అబ్రహాం దగ్గర రావడానికి ఇష్టపడలే. శ్రేష్టమైన ప్రాంతం దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడలే. ఎప్పుడు సొంత నిర్ణయాలే. అప్పుడు నేను అన్నాను అతనితో, మరి ఎందుకని అంత బాధపడిపోయేటప్పుడు మంచిగా ఉపదేశం ఉన్న
పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న అంచెదరువులలో సమృద్ధికరమైనటువంటి ఒక వాక్యము చేత ఉదక స్నానము చేయబడే చోటుకు నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు ఫలించాలంటే ఓట దగ్గర ఉండాలి కదా. ఎండిపోయిన చోట ఉంటే నువ్వెలా ఫలిస్తావు అని చెప్పితే ఆయన అంటాడు, మా తాతగారండి, మా నాన్నగారండి, మా చిన్నాన్నలు, మా చిన్నమ్మలండి, మా బంధువులండి, మా బంధు బలగం అంతా, మా ఇంటి పేరటోళ్ళండి, మా కులపోళ్ళండి, వాళ్ళందరూ కూడా అందులోనే ఉన్నారండి. ఎప్పటి నుంచి అంట? వాళ్ళ తాతల కాలం నుంచి అంట. తాతల కాలం నుంచి వెళ్ళేది కదండి, మధ్యలో ఏం మానేస్తామండి? బుద్ధిహీనమైన ఆలోచన. అప్పుడు నేను అన్నా, మీ తాతగారు చుట్ట తాగేవరా? తాగేవరా. మీ నాన్నగారు మందు తాగేవరా? తాగేవరా. నువ్వు తాగుతున్నావా? తాగట్లేదండి. నువ్వు సిగరెట్ నువ్వు స్మోక్ చేస్తున్నావా? చుట్ట తాగుతున్నావా? తాగట్లేదండి. అదే మరి మీ తాతగారు తాగారుగా, మీ నాన్నగారు తాగారుగా, నువ్వెందుకు తాగట్లేదు? అమ్మ అది తాగకూడదని దేవుని వాక్యం చెప్తుంది కదండి. వాళ్ళంటే తాగారండి, తర్వాత మరి మారు మనసు పొందిన తర్వాత మానేయాలి కదండి అంటే. మరి నీకు మారు మనసు ఈ విషయంలో వచ్చినప్పుడు ఆ విషయంలో ఎందుకు రావట్లేదు? మీ తాతకి అది మంచిది కాదని నీకు అనిపించింది, మీ తాత చేసిన ఆ పని మంచిది కాదనిపించింది, మీ నాన్న చేసిన ఈ పని మంచిది కాదనిపించింది, ఆ రెండు పనులు నువ్వు మానేసావు. కానీ అదే మీ తాత మీ నాన్న కంటిన్యూ అయినటువంటి సంఘాన్ని మాత్రం మనం ఎందుకు తెలుసా? నీ కులపోళ్ళు ఉన్నారు అక్కడ. బుద్ధిహీనుడా, కులం కొట్టుకుని చేస్తావా? ఎప్పుడు చేస్తావు నువ్వు? ఎప్పుడు మారుతావు నువ్వు? ఇంకా నీ కులపోళ్ళు ఉన్నారు, నీ ఇంటోళ్ళు ఉన్నారు అక్కడ, నీ బంధువులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరిని విడిచిపెట్టి వస్తేనే కదా నా శిష్యుడు అన్నాడు దేవుడు. వాళ్ళందరిని విడిచిపెట్టి వస్తేనే కదా నన్ను వెంబడించాలని అన్నాడు ఆయన. నన్ను వెంబడించాలంటే ముందు వాటిని వదుకోవాలని చెప్పాడు కదా. జీవము కలిగిన సంఘంలో నాటబడు. ఒకడు ఆత్మీయ స్థితి నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు, నీ ఆత్మీయ స్థితి నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. నా ఆత్మీయ స్థితి నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఫలిస్తాననుకుంటే అది భ్రమ. నీటి యూట యొద్ద ఉండుట వలనే యోసేపు ఫలించడి కొమ్మనబడ్డాడు. అతడి రెమ్మలు గోడలను సైతము దాటుకుని విస్తరించేటటువంటి అభివృద్ధిని చూశాడు. నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు, లోకానుసారంగా మాత్రమే. ఆత్మానుసారమైనటువంటి అభివృద్ధి నీకు రాదు. ఒక ప్రార్థన జీవితం ఉండదు, వాక్యానుసారం ఉండదు, లేఖనానుసారం ఉండదు, ఉపదేశం తెలీదు, కృప కలిగినటువంటి ఆ వ్యాఖ్యానాలను వినలేవు. పరిశుద్ధాత్మలో నీవు ఆనందించలేవు, అన్య భాషలతో నీవు మాట్లాడలేవు, వరముల చేత నువ్వు నింపబడలేవు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి అంచె కాలంలో అందరి మీద నా పరిశుద్ధాత్మ నేను కుమ్మరిస్తాననేటువంటి చేసినటువంటి వాగ్దానానికి నువ్వు అర్హుడుగా కాకుండా ఉండిపోతావు. ప్రియ సహోదరి సహోదరుడ, జ్ఞాపం చేసుకునండి, హితబోధకు చెవినియండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28లో ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను అపోస్తులుగా పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు తెలుసా? ఇదిగో ప్రతి మనుషుని సంపూర్ణుని చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టవాలనని సకల విధములైనటువంటి జ్ఞానము చేత వారికి ఖండించుచు, బుద్ధి చెప్పుచు, బోధించుచు, ప్రకటించుచున్నాము. బోధించడానికి, ప్రకటించడానికి ముందు ఖండించి బుద్ధి చెప్పే విధానం ఉండాల. అది నీకు నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం. అది నీకు నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు, దేవుని ప్రాబ్లం కాదు, వాక్యము ప్రాబ్లం కాదు, కేవలము నీ అంతరంగపు ప్రాబ్లం. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్య లేఖన ఆధారంగా బ్రతకడానికి అంచె దినాల్లో నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. హెచ్చరిక నీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యం ఇదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు నచ్చినా నచ్చకపోయిన వాక్యం ఇదే. వాక్యం ఎట్లానే ఉంటుంది. ఖడ్గం అనే వాక్యం ఎట్లానే ఉంటుంది. సత్యం అనే వాక్యం ఎట్లానే ఉంటుంది. నిన్ను సవర చేసేటటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేవు. ఈనాడు కరోనా వైరస్తో అనేక మంది చచ్చిపోతున్నారు. సడన్గా పోతావు, ఏంటి నీ పరిస్థితి? పోతావయ్యా సడన్గా, ఏంటి నీ పరిస్థితి? మారు మనసు ఉందా? రక్షణ ఉందా? వాక్య అనుభవం ఉందా? పరిశుద్ధత ఉందా? వేరుబాటు జీవితం ఉందా? ఒక సమర్పణ ఉందా? ఒక త్యాగం ఉందా? ఒక నిత్య జీవమునకు నిలిచి ఉండడానికి ప్రభు బలలో పాలు పంపులు పొందే విధానం ఉందా? ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉందా? ఫలింపు ఉందా? ఫలము నిలిచి ఉందా? క్రీస్తులో అంటగట్టబడి ఉన్నావా? ఎప్పుడు చేస్తావు? క్వారంటైన్లో చేస్తావా? ఇవన్నీ బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు మానుకుని
దేవుని వైపు తిరగడానికి మనలను దేవుని ఆత్మ ప్రేరేపించునుగాక. దావీదు దండులోకి వచ్చుదుముగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి, దావీదు దగ్గరికి పంపబడిన వారు కుడి ఎడమ చేతిలో నీతి ఆయుధములు ఉన్నాయి. కుడి చేతిలో ఏంటంటే కుడి చేతిలో ఏముంది? కుడి చేతిలో ఏముంది? ఖడ్గము అనే వాక్యం. ఎడమ చేతిలో ఏముంది? సత్యము అనే వాక్యం. అందుకని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? ఆ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25 నుంచి 26, 27 వచనాలు చదువుతుంటే, వాక్యము చేత ఉదక స్నానము చేయించంట సంఘమునకు, అంటే నీకు నాకు వాక్యము చేత ఉదక స్నానము చేయించి, ఉదక స్నానం చేసిన తర్వాత మనల్ని పరిశుద్ధపరిచి, కళంకమైన మచ్చైన మడతైన అట్టిది ఏదైనాను లేకుండా మనల్ని చేసి క్రీస్తు ఎదుట సౌందర్యముగా మనల్ని నిలబెట్టాలని చెప్పి ఖండించుచున్నారంట, బుద్ధి చెప్పుచున్నారంట. ఇప్పుడు చేతిలో ఉన్న కత్తి అనే వాక్యం ఎందుకు? ఖడ్గం అనే వాక్యం ఎందుకు? అవకతవకలన్నింటినీ నరికి పారేయడానికి, నీలో అడ్డదిడ్డాలుగా పెరుగుతున్నటువంటి కొమ్మలను నరికి వేయడానికి. అడ్డదిడ్డాలుగా పెరుగుతున్న కొమ్మలను నరికేస్తాను కదా చక్కగా ఎదుగుతావు తిన్నగా. లేదంటే ఉన్న చోటనే ఊరుతూ ఉంటావు ఇలాగా గోళ్ళకు పెట్టుకుని. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ఆత్మ ఆవేదనతో నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. అంచె దినాల్లో సత్యమనే వాక్యకు, హితబోధకు చెవినియాలి. చెవినియకపోతే మనకి దేవుని యొక్క సన్నిధి అనుభవం ఉండదని, ఫలింపు ఉండదని, రాకడలో ఎత్తబడేటటువంటి కృప ఉండదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అంటే ఎప్పుడైనా కూడా ఒరిజినల్కి డూప్లికేట్ వస్తుంది. వాక్యం, సత్యవాక్యం ఉంది, సత్యము కాని వాక్యం కూడా ఉంది. ప్రతిష్ట గల సేవ ఉంది, ప్రతిష్ట లేని శారీరకమైన సేవ కూడా ఉంది. ఏది ప్రతిష్ట గల సేవ? ఏది దైవ చిత్తానుసరమైన సేవ? దైవ చిత్తానుసరమైన పిలుపు ఏది? దర్శనం ఏది? కృప ఏది? అపోస్తలత్వం ఏది? సమర్పణ ఏది? త్యాగం ఏది? అది గుర్తించలేని వాడుగా నీవు ఉన్నావా? ఆత్మీయ అంధత్వంతో నీవు ఉన్నావా? ఖచ్చితంగా నీ కొరకు, ఆ వాస్తవానికి అది నీ కొరకు సిద్ధపాటు చేయలేదు దేవుడు నిత్య నరకాగ్ని. నా కొరకు సిద్ధపాటు చేయలేదు నిత్య నరకాగ్ని. అపవాదికి వాడు దూతలను సిద్ధపరిచాడని మత్తయి సువార్తల చివరి అధ్యాయాల్లో 25 అధ్యాయం 42 వచనాల్లో చెబుతూ ఉన్నాడు. దూతల కోసం. ఎవరు దూతలు? అపవాదికి వాడు దూతల కోసం సిద్ధపరిచాడా ఆ నిత్య నరకాగ్ని. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలనుకుంటా నువ్వు నేను వెళ్తే ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళకూడదని కదా ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ఖండింపులు, ఇన్ని గద్దింపులు. నాకేమైనా కండ పెరుగుద్ది అనుకుంటున్నావా నేను గద్దిస్తే? ఆల్రెడీ ఉన్న లావు చాలు, ఇంకా నాకు కండే వద్దు, నేను గద్దించేసి ఇంకా లావు అయ్యాలనే ఆలోచన నాకు లేదు. దయచేసి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, గద్దింపు నీకు సిద్ధపాటు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి, దావీదు దగ్గరికి వచ్చినటువంటి మొట్టమొదటి వారు ఎవరు? కుడి ఎడమ చేతుల ఒడిసెలను విసరగలిగిన వారు. ఆ ఒడిసెలలు అనగా కుడి ఎడమ చేతిలో ఉన్నటువంటి నీతి ఆయుధములు. ఆ నీతి ఆయుధములు అనగా కుడి చేతిలో ఉన్నటువంటి ఖడ్గం అనే వాక్యము, ఎడమ చేతిలో ఉన్నటువంటి సత్యం అనే వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక రెండవ వారు కూడా చూద్దాము ఎవరు వచ్చారనేది. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథంలోనే 12వ అధ్యాయము మన మూలవాక్యంలోనే 8వ వచనాన్ని శ్రద్ధగా ఆలోచన చేస్తే, 8వ వచనం, మరియు గాదీలలో పరాక్రమశాలులను కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగలగ యుద్ధ ప్రవీణులు. చాలండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరు ఎవరంటండి? డాలును ఈటెను. ఈట గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కావాల్సింది ఏంటి? డాలు. చెప్పండి అందరూ. డాలు. డాలు అంటే ప్రత్యేకించి ఏం చెప్పవసరం, మీకు తెలిసినటువంటి మాటే. చూడండి, కావాలంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చదువుకుంటే, విశ్వాసం అను డాలు అని ఉంటుంది అక్కడ. ఏంటంటే అది విశ్వాసం అను డాలు. డాలు అంటే ఏంటి? ఒక కంచంలాగా ఉంటుంది, చక్కగా ఎలా పళ్ళెంలాగా. అది ఎడమ చేతితో పట్టుకుని ఉంటారు. కుడి చేతిలో ఖడ్గం ఉంటుంది, వాక్యం అనే ఖడ్గము. ఎడమ చేతిలో ఇక్కడ డాలు పట్టుకుంటే అపవాది వేసేటటువంటి బాణాలు కానీ ఈటెలు కానీ ఎటువంటి అయితే ఉన్నాయో వాడేసే ఆ యొక్క యుద్ధ పరికరాలు మన మీదకి రాకుండా, అవి మనకు గుచ్చుకోకుండా ఈ డాలు నేను అడ్డు పెట్టుకుంటాడు వాడు.
ఇలా అడ్డు పెట్టుకుంటే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తం కూడా ఆ డాలు నిన్ను కవర్ చేస్తుంది, ఆ సైనికుడిని కవర్ చేస్తుంది. ఆ డాలుకి గుచ్చుకునే పడిపోవడమే తప్ప నీకు గుచ్చుకోవు. అది డాలు, అదే విశ్వాసం. దేవునికి స్తోత్రము కలుగునుగా. అందుకనే ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 14:34 అంటారు, వారు విశ్వాసము చేత అగ్ని బాణములను చల్లార్చిరి. ఏంటంటే అగ్ని బాణములను చల్లార్చిరి. శ్రద్ధగా ఈ మాట ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6:13-17 చూస్తే విశ్వాసం అనే డాలు అక్కడ ఉన్నది. ఈ మాట ఎఫెసీ సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు రాస్తూ, ఆ సమయంలో పౌలు ఎక్కడున్నాడంటే చెరసాలలో బంధించబడి ఉన్నాడు. చెరసాలలో బంధించబడినటువంటి పౌలు ఆ రోమా యొక్క సైనికులు, ఆ రోమీలైనటువంటి సైనికులు అక్కడ ఆ చెరసాల గుమ్మము దగ్గర బయట వారు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వారిని చూసి ఒక ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పౌలుకి పెట్టాడు. ఏంటి? ఒక సైనికుడిని చూశాడు అక్కడ, రోమా సైనికుడిని పౌలు చూసినప్పుడు ఏంటి, ఇంతకుముందు రోమా సైన్యం గురించి అధికమైన కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ పౌలు. కానీ ఈ రోమా సైనికుడిని చూడగానే ఒక పౌలుకి ఒక ఆలోచన కలిగింది. ఏంటి అంటే, ఆహా, అతని నెత్తి మీద ఏమున్నది? ఒక కిరీటం ఉన్నది, శిరస్త్రాణం. నీతి అని మైమరువు తన ఛాతీ మీద ఉన్నది, సత్యమను తోలిదట్టె తన యొక్క నడుముకు ఉన్నది. అదేవిధంగా ఇంకా సమాధాన వలనైనటువంటి సువార్త సమాధానం వలనైన సువార్త అను జోడు తన పాదములకు ఉన్నది. ఈ విధంగా తన పైనుండి కిందకి యుద్ధోపకరణాలతో, యుద్ధ కవచాలతో కప్పబడి ఉన్నాడు ఆ యొక్క సైనికుడు. అయితే తన ఎడమ చేతిలో ఏముందంట? డాలు ఉన్నదంట. ఈ డాలును చూడగానే అది విశ్వాసమునకు సాదృశ్యము అనేటటువంటి ప్రత్యక్షత ఈ పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. విశ్వాసమునకు సాదృశ్యమైనటువంటి ఆ డాలును ఈ యొక్క అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఎవరు? ఈ అపోస్తుడైన పౌలు. అప్పుడు యొక్క గమనిస్తే మీరు చరిత్ర కూడా చదివితే, లేదంటే కొన్ని మీరు ఆలోచన చేసి కొన్ని వివరాలు సేకరించగలిగితే, ఆ రోమా సైన్యానికి కలిగినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులు ఒక డాలును వాడతారో, ఆ డాలు ఇతర సైనికులు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సైనికులు వాడనటువంటి విచిత్రమైనటువంటి డాలును ఈ రోమా సైనికులు వాడతారంట. ఏంటి? సహజంగా ఈ డాలు అనేది ఒక లోహముతో, ఒక మెటల్తో తయారు చేయబడి ఉంటుంది. ఐరన్నా, లేదంటే అల్యూమినియమా, లేదా వెండియా, బంగారముతో అనేటువంటి ఒక మెటల్తో తయారు చేయబడి ఉంటుంది. కానీ ఈ రోమా సైనికుల యొక్క డాల్ ఎట్లా ఉంటుందంట? మెటల్తో తయారు చేయబడి దాని మీద జంతు యొక్క చర్మాలు 3 వరుసలలో, జంతు యొక్క చర్మాలు 3 పొరలలో దాని మీద పొదిగి కుడతారంట. చుట్టూ చూడండి, మన చెప్పు తెగిపోతే ఈ కొంచెం తెగిందని తీసుకెళ్తే వాడు చుట్టూ కొడతాడు చూడండి. అలాగా ఈ చర్మము ఆ డాల్ మీద కప్పి ఆ చుట్టూ కుడతారంట, అది ఊడిపోకుండా. దాని మీద చక్కటి డిజైన్తో కుడతాడంట. కుట్టిన తర్వాత ఏం చేస్తారంటే, రేపు యుద్ధానికి వెళ్తారనగా ఈ రాత్రంతా కూడా ఆ డాళ్ళు నీటిలో నానబెడతారంట. నానబెట్టి ఎప్పుడైతే ఉంటాయో డాళ్ళు ఉన్న బరువు కంటే మరింత అవి ఆ చర్మాలు నీటిని పీల్చుకుని మరింత బరువు ఎక్కి ఉంటాయంట. ఎప్పుడైతే వీరు యుద్ధంలో ఆ డాలును పట్టుకుని వెళతారో ఆ యొక్క శత్రువు, అటువైపు ఉన్న సైనికుడు లేదంటే అటువైపు దేశపు యొక్క శత్రువు బాణాలను వేస్తున్నప్పుడు, బాణాలు మనం చూస్తూ ఉంటాం, ఆ బాణాలకి చివర కూడా కొంత అగ్నిని పెట్టేసి తగలబెట్టేసే విధంగా వారు బాణాలు వేస్తూ ఉంటారు. ఈ అగ్ని బాణాలకి వీరు డాలులు ఎప్పుడైతే ఇలా అడ్డు పెడతారో ఈ అగ్ని బాణాలు వచ్చి ఈ డాలులకి గుచ్చుకున్నప్పుడు ఆ డాలు మీద చర్మము పొదిగింపబడి ఉంది కదా, ఆ చర్మము నీటిని పీల్చుకుని ఉంది కదా, ఆ నీటి వలనంట ఆ అగ్ని బాణాలు ఆరిపోతూ ఉంటాయంట. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఆర్పుటకు అనేటటువంటి మాట అందుకని ఎఫెసీ పత్రికలో ఈ యొక్క పౌలు రాయడం జరిగింది. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు సైనికులుగా దేవుడు ఆ యొక్క పౌలు అక్కడ వర్ణిస్తూ, సైనికుడు అనేటువంటి దేవుని బిడ్డ ఒక లోక సంబంధమైన సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడికి చేతిలో ఒక డాలు ఎలాగైతే ఉన్నదో, ఒక క్రైస్తవుడికి కూడా విశ్వాసం అనేటటువంటి డాలు వాడి ఎడమ చేతిలో ఉండాలి. ఆ డాలును పట్టుకున్నవాడు ఆ డాలుకి ఏమైనా చర్మము కప్పి ఉండాలి. ఈ డాలు విశ్వాసమునకు సాదృశ్యమైతే నీ విశ్వాసము దేని వలన కలిగినది ఉండాలని దేవుని వాక్యం చెప్తుందంటే, క్రీస్తును గూర్చి వినుట వలనైనా ఆ చర్మము క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నది. ఆదాముకు తొడిగించిన, ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయలను చేయించినటువంటి ఆ క్రీస్తు నీ విశ్వాసమును కూడా
వెల్లడి చేయకుండా, నీ విశ్వాసాన్ని అవిశ్వాసం బహిర్గతం చేసి, నీ అవిశ్వాసాన్ని అపవాది ముందు ఓడిపోయేలాగా చేయకుండా, నీ విశ్వాసం అనేటువంటి డాలుకు ఆ యొక్క చర్మాన్ని కప్పుతూ ఉన్నాడు. చర్మము మాత్రమే కప్పడం కాదు, అది నువ్వు యుద్ధానికి వెళ్ళే సమయానికి అది పరిశుద్ధాత్మ అనేటటువంటి నీటిలో నానుతూ నానుతూ ఉండగా నీ విశ్వాసం మరింత బరువెక్కుతూ ఉన్నది. బరువెక్కిన నీ విశ్వాసం, పరిశుద్ధాత్మని నీటిని పీల్చుకున్నటువంటి డాలు అనే నీ విశ్వాసం, అపవాది ఎటువంటి అగ్ని బాణాలు వేసిన అగ్ని బాణములను విశ్వాసము ద్వారా చల్లార్చగలిగినటువంటి రోషము నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఇప్పుడు దావీదుకు సహాయం చేయడానికి, దావీదు దండులో ఉన్నటువంటి బలహీనులకు సహాయం చేయడానికి, వారికి తర్ఫీదు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ ద్వారా మొదట పంపబడిన వారు సత్యం అనేటటువంటి కుడి ఎడమ నీతి అనేటటువంటి వాక్యమును చేతపట్టుకున్న వారైతే, రెండవ వారు విశ్వాసం అనేటటువంటి డాలును చేతపట్టుకున్నవారు. అది సాధారణమైన డాలు కాదు, అది క్రీస్తు యొక్క మన అవిశ్వాసం ఏదైతే ఉందో దాని మీద క్రీస్తు యొక్క చర్మం చేత కప్పబడింది. అది పరిశుద్ధాత్మ చేత బరువెక్కబడింది. అప్పుడు ఖచ్చితంగా ఎటువంటి అగ్ని బాణమైన, అపవాది వేసే అగ్ని బాణాలన్నిటిని కూడా ఆర్పివేయగల సామర్థ్యము ఆ డాలు లేదా నీ విశ్వాసానికి ఉంటుందని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడా, దయచేసి ఏ విధము చేతనైనా విశ్వాసాన్ని బలహీనపరుచుకోవద్దు. అందుకనే దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో లూకా సువార్తలు అంటాడు కదా, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు, నేను రెండవ రాకడలో ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా, పరిశుద్ధతను కనుగొందునా, శ్రేష్టతను కనుగొందునా, ప్రత్యక్షత ప్రతిష్ఠిత సమర్పణ కనుగొందునా అనే దానికంటే ముందుగా అసలు విశ్వాసాన్ని కనుగొంటానా నేను? విశ్వాసం అనేది ప్రధానమైంది కదా. అసలు విశ్వాసం అనేదాన్ని నేను చూస్తానా ఈ భూమి మీద అనేటటువంటి ఒక ఆందోళనతో కూడినటువంటి మాట ప్రభు మాట్లాడడం అక్కడ కనపడుతూ ఉంది. అమ్మో, ఈ మనుషుల్లో నేను విశ్వాసం కనుగొనగలనా? అసలు విశ్వాసులు ఉన్నారా అనేటి మాట ప్రభు వాడడం జరుగుతూ ఉంది అక్కడ. ప్రియమైన సహోదరి సహోదరుడు జ్ఞాపం చేసుకుని, విశ్వాసము కనుగొనునా అని ప్రభు నీ గురించి అనతగునా? ఎందుకంటే నీకున్న పేరే అది, విశ్వాసి. అబ్బో విశ్వాసి, 40 years విశ్వాసి, 30 years విశ్వాసి, బట్ నో విశ్వాసం. ఏంటిది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడే నీ డాలు బరువెక్కును గాక, నీ డాలు చర్మము చేత పొదగబడును గాక, నీ విశ్వాసం అనే డాలు పరిశుద్ధాత్మ అనే నీటిలో నాంచబడును గాక. నీ డాలు బరువెక్కి అపవాది వేయించిన అగ్ని బాణములన్నీ ఆర్పే విధంగా ఉండాలి. ఏంటో తెలుసా? నీ విశ్వాసం బరువెక్కాలండి, బలపడాలి. నీ విశ్వాసం రోజు రోజుకి బలపడాలి. వింటున్నావుగా వాక్యం, సంవత్సరాల తరబడి వాక్యం వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది అంటున్నాడుగా. మరి ఏం చేశాను విశ్వాసం ద్వారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 32 నుంచి కిందకు చదువుతూ ఉంటే వారి విశ్వాసం ద్వారా అనేక కార్యాలు అక్కడ చేసినట్లుగా కనపడుతుంది. పాత నిబంధన కాలంలో అయితే విశ్వాసం ద్వారా కొన్ని సంపాదించుకున్నారు వాళ్ళు. క్రొత్త నిబంధన కాలం అయితే విశ్వాసం ద్వారా ఉన్న అన్నిటిని పోగొట్టుకున్నారు. నువ్వు సంపాదించుకునే దాంట్లోనూ లేవు, పోగొట్టుకునే దాంట్లోనూ లేవు. విశ్వాసం ఎట్లా అవుతావు? చిన్న చిన్న కార్యాలు వంద కూడా దేవుని మీద విశ్వాసం ఉంచలేరు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్ము ప్రతివాడు ఈ కింది సూచక క్రియలు చేయును. నువ్వు చేతి నుంచి ప్రార్థించగా వ్యాధులు నయమవును. నువ్వు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది రక్షణ పొందితే నువ్వు చేయెత్తి ప్రార్థన చేసినా కానీ స్వస్థత వచ్చేది అందులో. కానీ నువ్వు స్వస్థత కోసం మాత్రం ఎవరి దగ్గరకో పరిగెడతావు, నూనె బాటిల్ పట్టుకుని పరిగెట్టేస్తావు. నూనె బాటిల్ ప్రార్థన చేసి తైలము పోసి ప్రార్థించడం తప్పని నేను అనట్లా. నీ విశ్వాసం ఏమవుతుందని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రార్థించినప్పుడు దెయ్యములను వెళ్ళగొడతారు, నువ్వే పెద్ద దెయ్యంలా కూర్చుంటావు సంఘంలో. నువ్వే వెళ్ళగొడతావు దెయ్యాలు అంటే విశ్వాసం ఏది? అయ్యారండి, నాకు రాత్రి అండి తలపోటు వచ్చేసిందండి, అస్సలు భరించలేకపోయానండి, ఎంత ఇబ్బంది పడిపోయానండి, ఇప్పుడు కూడా అలాగే ఉందండి.
ఈలోపు ఇంకొక ఆవిడ వచ్చేది, అమ్మో ఆవిడకి తలపోటు వచ్చేసిందంట, నాకండి ఒళ్ళంతా నొప్పులేనండి అయ్యగారు అంటది. ఇంకొక ఆవిడ వచ్చి అంటది, అమ్మో నాకు ఒళ్ళంతా నొప్పులండి, తలపోటండి, జ్వరం అండి, నడువు నొప్పండి, షుగర్ అండి, షుగర్ పెరిగిపోయిందండి, బీపీ పెరిగిపోయిందండి, అన్నీ పెరిగిపోయినాయండి. ఇవన్నీ బలహీనతలు. ఎందుకు నీ బలహీనతని అధికముగా చేసి చెప్తున్నావు? బలహీనుడు ఎవడు? అపవాది. వాడు నీకు పెట్టిన బలహీనతని నువ్వు గొప్ప చేస్తున్నావు. నా దేవుడు నాకు సహాయం చేశాడండి అని విశ్వాసంతో ఒక మాట పలుకు. నీకు స్వస్థత పోయినాక నా మాట పలుకు. ఆ మాటను బట్టే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ ఉన్న చిన్నదాన్ని రాద్ధాంతం చేసి భూతద్దంలో చూపించి అపవాదిగాన్ని పెద్ద చేసి చూపిస్తూ ఉంటాను. బలహీనతను కనపరుస్తూ ఉంటావు. బలమైన వాడు నీలో ఉంటే ఆయన్ని పక్కన పెట్టి బలహీనత ఏదైతే ఉందో దాన్ని గనపరుస్తూ ఉంటావు నువ్వు. అది నీ విశ్వాసం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, ఘనమైన వాడు, గొప్పవాడు. ఆయన ఎందుకు గొప్ప చేయలేకపోతున్నావు నువ్వు? విశ్వాసం సరిపోవట్లా? విశ్వాసం పరిపూర్ణం అవ్వట్లా? నీ విశ్వాసం బరువెక్కట్లా? నీ విశ్వాసం బరువెక్కట్లేదు కాబట్టే నీ బలహీనత ముందు నీ విశ్వాసం తేలిపోతుంది. నీ విశ్వాసం బరువెక్కితే బలహీనత తేలిపోద్ది. ఆ త్రాసులో బలహీనత ఉంది, ఈ త్రాసులో నీవు ఉన్నావు. ఈ తక్కెట్లో నువ్వు ఉన్నావు, ఆ తక్కెట్లో బలహీనత ఉంది. ఈ తక్కెట్లో నీ విశ్వాసం ఉంది, బలపడగలిగినట్టు విశ్వాసం ఉంది, అందులో బలహీనత ఉంది. నువ్వేం చేస్తున్నావు? నాదండి ఇదండి బలహీనతలు అలగలగల పెంచేటప్పటికి నీ విశ్వాసం కాస్త ఎండిపోతుంది, బరువు ఎక్కట్లే, తగ్గిపోతుంది. అది నీ విశ్వాసాన్ని బరువెక్కించు, పరిశుద్ధాత్మలో ఆనందించు, బలహీనతలో కూడా ఆనందించు. అలాగ నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళు. నీ బలహీనతలన్నీ కూడా తక్కెట్లో తేలిపోతాయి. నీ ఎప్పుడైతే నీ విశ్వాసం బరువెక్కి నీ ఒక తక్కెట్ని కిందకి నొక్కుతూ ఉంటుందో నీ బలహీనతలన్నీ తేలిపోతాయి. నువ్వు బలహీనతలను ఇప్పుడు బలపరుస్తూ ఉంటావో నీ విశ్వాసం తేలిపోద్ది. దయచేసి ఎప్పుడు అట్లా చెప్పమాట రక్తం చెప్పండి, నేను బలవంతుడని చెప్పండి, నేను ఆరోగ్యవంతుడని చెప్పండి, నాకు ఏ ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పండి, యేసు నామములో ఆనబెట్టి చెప్పండి, నీ యొద్ద నుండి పారిపోతాయి. అలాగ ట్రైనింగ్ ఇవ్వడానికి, అలాగ నేర్పించడానికి. ఎందుకంటే దావీదు దగ్గర అలాంటి వాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఒక క్రమంగా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకు సహాయం చేయడానికి 2 రకాల గుంపుల వారిని పంపించాడు. ఈ ప్రసంగంలో మీరు విన్నారు, 2 రకాల గుంపుల వారి దగ్గరికి వచ్చారు. ఒకళ్ళు బలమైనటువంటి వాక్యమును, సత్యవాక్యమును, ఖడ్గవాక్యమును వారికి నేర్పించగలిగిన వారు. ఆ ఖడ్గవాక్యము, సత్యవాక్యము వినుట వలన వారిలో విశ్వాసమును పెంపొందించే బ్యాచ్ ఇంకొకడు. విశ్వాసమును పెంపొందించేటటువంటి గుంపు వారు రెండోవారు. ఇక్కడ చదువుకున్నటువంటి మాటలో మొదటి దినవృత్తాంత గ్రంథం 12:8 వారు డాలును ఈటెను వాడుకు చేయగలిగిన వారు అన్నారు. ఈట గురించి మనము మరి యొక్క ప్రసంగంలో మనం మాట్లాడుకుందాం. మరి యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చినట్లుగా ఈట గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు దయచేసి గమనించండి. ప్రియమైన సహోదరి సహోదరా, నీవు దావీదు దండులో ఉన్నావు. నువ్వు ఎటువంటి అవసరతలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, అప్పులలో ఉన్నా, సమాధానం లేని స్థితిలో ఉన్నా, నెమ్మది లేని స్థితిలో ఉన్నా, ఆరోగ్యం లేని స్థితిలో ఉన్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము ఆయన కొన్ని గుంపుల వారిని నీ యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. అది వాక్యం ద్వారా పంపిస్తున్నాడు, దైవజనుడి ద్వారా పంపిస్తున్నాడు, నీ తోటి సహోదరులు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పంపిస్తూ ఉన్నాడు. ఇంకా బయట నుండి అనేక మంది దైవజనులు వస్తూ మీకు బోధిస్తూ ఉన్నారు. ఇంకా బయట నుండి అనేక మంది విశ్వాసంలో బలపడినటువంటి బిడ్డలు మీకు ఇంకా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ విధముగా దావీదు దండు దేవుని సైన్యం అయ్యేలాగా తర్ఫీదు చెందాలి తప్ప ఎంతకంతకు మన బలహీనతలను భూతద్దంలో పెట్టి చూపించి దేవుని శక్తిని, దేవుని మహిమను కించపరిచే విధంగా, తగ్గించే విధంగా ఉండకూడదని, అపవాదికి ఎంత మాత్రమే నీ నోటి ద్వారా వాడికి జయము కలగకూడదని, నీ శరీరము ద్వారా వాడికి జయము కలగకూడదని, నీ ఆలోచనల ద్వారా వాడికి జయము కలగకూడదని, నిత్యము నీవు జయించే గుంపులో నువ్వు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను మిమ్ములను దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దివ్యమైన ఉపదేశం చేత మమ్మలను బలపరిచినందులకు వందనాలు. ఈ శక్తితో కనుపరిచి
వినగల హృదయమును వాక్యం బిడ్డల హృదయాలకు దయచేసి అయా సత్యవాక్యమును ఖడ్గవాక్యమును విశ్వాసమను డాలమును సమృద్ధిగా వారి హృదయాల్లో నాటి బలపరిచి నీ సైన్యముగా సిద్ధపరిచి నీ రాకడలో అయ్యా మా కొరకు మా ముందు ఎదురు ఉన్నటువంటి సైన్యము శత్రు సైన్యంతో పోరాటం చేయుటకు ఒక సామర్థ్యము కలిగిన దావీదు దండుగా అయా ఈ బిడ్డలను మార్చి మహిమ పొందమని యేసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.